ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశం అమరావతి వర్సెస్ మావిగన్ మీద చర్చ జరుగుతున్న వేళ విజయసాయి రెడ్డి గారు ఇటు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదించిన మావిగన్ వేస్ట్ అని, అటు చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతం దృష్టి పెట్టిన అమరావతి, ఈ రెండు వేస్ట్ అని, ఈ రెండింటికి ఆల్టర్నేట్గా ఒక బెస్ట్ మోడల్ ఉంది అని, అది ఢిల్లీ తరహా మోడల్ అయితేనే బాగుంటుంది అంటూ ఒక సుదీర్ఘ ట్వీట్ చేశారు విజయసాయి రెడ్డి గారు. New Delhi remains one of the best examples of how a capital city can be developed through a coherent vision and disciplined planning. అంటే ఈయన ఏమంటారంటే 1911లో స్థాపించిన ఢిల్లీ నగరాన్ని ఎడ్విన్ లూటియన్స్, హెర్బర్ట్ బేకర్ రూపొందించారు. దీనిని సుమారు 10,550 ఎకరాలు అంటే 42.7 చదరపు కిలోమీటర్లట 10,550 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు. ఈ పరిమిత స్థలంలోనే ప్రభుత్వ ప్రధాన కార్యకలాపాలు, రాష్ట్రపతి భవన్, పార్లమెంట్ హౌసు, సెంట్రల్ సెక్రటేరియట్, అధికారిక నివాసాలను సమర్థవంతంగా ఇముడ్చుకున్నారు. 1931లో 10 కోట్ల రూపాయల వ్యయంతో ఇది పూర్తి అయిపోయింది. ద్రవ్యోల్బణం, ఆర్థిక విలువను సర్దుబాటు చేసిన తర్వాత నేటి విలువలో దీని విలువ 10,000 కోట్ల రూపాయలు. ఇటీవలి నగర అభివృద్ధి ప్రతిపాదనలతో పోలిస్తే ఈ వ్యయం చాలా తక్కువగానే ఉంది. ఇటువంటి మోడల్కు విరుద్ధంగా అమరావతిని 217 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 1.5 లక్షల కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదించారు. ఇది ప్రధానంగా అప్పులపైన ఆధారపడి ఉంది. ఇది ఆర్థిక వివేకం గురించిన ఒక ప్రాథమిక ప్రశ్నను లేవనెత్తుతూ ఉంది. ఒక రాజధాని నగరానికి విస్తారమైన భూ నిల్వలు లేదా అధిక రుణభారంతో కూడిన ఆర్థిక సహాయము అవసరం లేదు. దీనికి లక్ష్యం మీద స్పష్టత, అవసరమైన సంస్థలకు ప్రాధాన్యం ఇవ్వడం, దశల వారీగా స్థిరమైన వృద్ధి అవసరం. ఈ సూత్రాన్ని అనుసరించడం ద్వారా ఏపీ ప్రయోజనం పొందుతుందని, తక్షణ దృష్టి ప్రధాన పరిపాలన మౌలిక సదుపాయాలు, శాసనసభ, సచివాలయం, న్యాయ వ్యవస్థ, అవసరమైన పరిపాలనా కార్యాలయాలు, అంతర్గత భద్రత, ప్రభుత్వ అధికారులకు గృహ వసతిపైన ప్రధాన దృష్టి ఉండాలి. అంతకు మించి వృద్ధి అనేది ఒక ఊహల్లో అభివృద్ధి సాధ్యం కాదు. ఆర్థిక కార్యకలాపాలు, జనాభా కదలిక ద్వారా సహజ సిద్ధంగానే ఆర్థిక వృద్ధి సాధ్యమవుతుంది. చంద్రబాబు ప్రభుత్వం రైతులకు ఇచ్చిన కీలక హామీలను నెరవేర్చడంలో ఘోరంగా విఫలమైంది. హామీ ఇచ్చిన, అభివృద్ధి చేసిన ప్లాట్లను అందించడంలో విఫలమవ్వడమే కాకుండా భూసేకరణ చట్టం 2013 నిబంధనల ప్రకారం అదనపు పరిహారాన్ని కూడా అందించలేదు. ఇది కాకుండా గతంలో పేద, అణగారిన వర్గాలకు కేటాయించిన సుమారు 50,000 ప్లాట్లను ప్రభుత్వం రద్దు చేసింది. ఈ చర్య సమాజంలోని రైతులకు, అణగారిన వర్గాలకు అన్యాయం చేసి తద్వారా రాజధాని అనేది సామాజిక జనాభాపై ప్రతికూల ప్రభావాన్ని చూపించింది. అండ్ అట్ ద సేమ్ టైం అపోజిషన్ జగన్ ప్రతిపాదించిన మావిగన్ భావన మరింత సంక్లిష్టంగానే ఉంది. మచిలీపట్నం నుండి విజయవాడ మీదుగా గుంటూరు వరకు 100 కిలోమీటర్ల మేర రాజధాని ప్రాంతాన్ని విస్తరించడం పరిపాలనా సమైక్యతను దెబ్బతీసే ప్రమాదం ఉంది. రాజధాని అనేది పరిపాలనకు నాడి కేంద్రంగా పనిచేయాలి, అంతేగాని చెల్లాచెదురుగా ఉన్న కారిడార్ కాదు. ఇటువంటి ప్రాదేశిక విభజన సమన్వయ లోపాలకు, పెట్టుబడిదారుల అనిశ్చితికి దారితీయచ్చు. ఆంధ్రప్రదేశ్కు ఏకీకృతమైన, క్రియాశీలకమైన, ఆర్థిక క్రమశిక్షణ కలిగిన రాజధాని అవసరం, అంతేగాని మితిమీరిన విస్తరణతో కూడిన ప్రయోగం కాదు అని చెప్పి మొత్తం మీద విజయసాయి రెడ్డి గారు, అటు జగన్మోహన్ రెడ్డి గారు, ఇటు చంద్రబాబు గారు ఇద్దరి ప్రతిపాదన వేస్తూ ఢిల్లీ లాంటి మోడల్తో ముందుకు రండి అని చెప్పి అయితే సలహా ఇస్తూ ఉన్నారు.